అని నామములోనే మాకు రక్షణ, అని నామములోనే మాకు క్షమాపణ, ఆ నామమే మా నిరీక్షణ, ఆ నామములోనే మాకు సమాధానం, మా ప్రార్థనకు జవాబు. ఈ నామమును ఉచ్చరించినప్పుడు, నీ నామమును స్మరించినప్పుడు సైతాను తంత్రాలు పటాపంచలు అయిపోతాయి. అతి ఉన్నతమైన నామములో ప్రార్థన చేయటానికి, ప్రస్తుతించటానికి ప్రత్యేకించబడిన, పరిశుద్ధపరచబడిన నీ కుటుంబ సభ్యులుగా నీ సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు నీ బిడ్డలు ప్రార్థన చేశారు, వారికున్న అవసరాలను గూర్చి విజ్ఞాపన చేశారు. అలాగే సంఘక్షేమం కోసం నాయన నీ సహాయం కోరుతూ విజ్ఞాపన చేసిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మాలో కొంతమంది సమ్మర్ హాలిడేస్ అని, వేసవి కాలపు సెలవుల కోసం వారి గ్రామాలకు, ప్రాంతాలకు వెళ్ళిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారు ఎక్కడున్నప్పటికీ నాయన నీతో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకోకుండా, నీ సన్నిధిని దూరం చేసుకోకుండా, నీ చిత్తానుసారంగా ఆత్మీయతను కాపాడుకుంటూ మళ్ళా తిరిగి వచ్చిన ఆయన నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే కృప, ధన్యత, భాగ్యము వారికి ఇవ్వండి. రాగలిగి కూడా నీ సన్నిధికి రాకుండా, రావలసి ఉండి కూడా నీ సన్నిధిలో కనిపించకుండా ఎంతో కొంత ఆత్మీయ జీవితంలో వెనుకంచి వేస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరూ ప్రభువా నిన్ను సేవించాలి, నీ సన్నిధిలో కనిపించాలి, నీవు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించాలి. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించటానికి మమ్మను మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడయ్యా, ప్రతి ఒక్కరితో మాట్లాడు నాయనా. నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో బలం ఉంది. నీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి, సరిచేస్తాయి. సమస్యలకు పరిష్కారాన్ని ప్రసాదించగలిగిన శక్తి నీ మాటలో ఉంది కనుక మాకే మాట కావాలో ఆ మాట దయచేయండి. ఏ మాట మాకు అవసరమో ఆ మాటలే మాకు అనుగ్రహించండి. నీ దాసుని ప్రభువా నీ రెక్కల చాటున నేటి వరకు కాపాడావు, నీ రక్తములో కడిగి నిన్ను సేవించే సాక్షిగా, సాధనంగా ఏర్పరచుకున్నావు. నీ చిత్తానుసారమైన, వాక్యానుసారమైన సేవకునిగా నిత్యము జీవించే భాగ్యము అనుగ్రహించి, నీ రక్తముతో, నీ వాక్కుతో నన్ను, మమ్ములను నాయన సంపూర్ణంగా పరిశుద్ధపరిచి పవిత్రమైన హృదయాన్ని మరింతగా దయచేసి అన్ని వేళలా నిన్ను ఘనపరచగలిగిన క్రియల్లో నిన్ను ఘనపరచగలిగిన అద్భుతమైన ఆత్మీయత మాకు దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ షలోం. మీ ప్రక్క వారికి షలోం అని చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, బాగున్నారని చెప్పి అడగండి. దయచేసి మేము ఈ స్థలాల్లో కూర్చోాల్సిందిగా కోరుతున్నాను. కూర్చున్న వెంటనే మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి, నెహెమియా గ్రంథాన్ని చదవండి. ప్రతి ఫ్రైడే నెహెమియా గ్రంథంలో నుండి నెహెమియా జీవితాన్ని మనం పరిశీలిస్తున్నాం కనుక దయచేసి మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకుంటున్నారు. త్వరగా కూర్చోవాలమ్మా, అటు ఇటు తిరగండి, త్వరగా కూర్చోండి. నెహెమియా గ్రంథం 3వ అధ్యాయం.
26, 27 వచనాలు చదువుదాం. ఎందుకంటే నెహెమ్యా యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారమును అనగా గోడలను నిర్మిస్తూ ప్రాముఖ్యంగా తగలబెట్టబడినటువంటి గుమ్మములను తిరిగి నిర్మించటం మనం చూస్తున్నాం. ఏ గుమ్మాలు తిరిగి నిర్మిస్తూ వస్తున్నాడో 3వ అధ్యాయంలో స్పష్టంగా లిఖించబడి ఉంది. 26వ వచనము 3వ అధ్యాయం. ఓపేలులోనున్న నెతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కన దానికి సంబంధించిన గోపురమును దగ్గర బాగు చేసిరి. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీయులు బాగు చేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరి. 26వ వచనంలో ఏ గుమ్మం గురించి రాయబడి ఉంది చెప్పండి? నీటి గుమ్మము. నీటి గుమ్మమును బాగు చేసిరి అని కనిపిస్తుందా? కనిపించదు. 13వ వచనం చూడండి. లోయ ద్వారమును జానోహ కాపరస్తులు బాగు చేసి. 14వ వచనం చూడండి. రేకాబు కుమారుడైన మల్కీయా పెంట గుమ్మమును బాగు చేసెను. 15వ వచనం. షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి. సో జాగ్రత్తగా పరిశీలన చేస్తే పాడైపోయినటువంటి గుమ్మములను నెహెమ్యాతో పాటు ఉన్న ప్రజలు బాగు చేస్తూ వచ్చారు కదా. మొదటి గుమ్మం ఏంటో చెప్పండి? గొర్రెల ద్వారము. దాన్ని బాగు చేశారా? గొర్రెల ద్వారమును బాగు చేయలే. చూద్దాం రండి. మొదటి వచనము. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులను యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి బాగు చేయాల నిర్మించారు. గొర్రెల గుమ్మము దేనికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం, రక్షణకు సాదృశ్యం. నీటి గుమ్మము దేనికి సాదృశ్యం? వాక్యమునకు సాదృశ్యం. జాగ్రత్తగా పరిశీలన చేస్తే అటు గొర్రెల గుమ్మము కానీ లేదా నీటి గుమ్మము కానీ వాళ్ళు బాగు చేయలే. పాడైపోయినటువంటి గోడలన్నింటినీ వాళ్ళు నిర్మిస్తున్నప్పుడు, ఒక నిర్మాణానికి మనం పూనుకున్నప్పుడు మొదటిగా గుమ్మమును నిర్మిస్తాం. గుమ్మాన్ని నిర్మించే ఆ తర్వాత గోడలు కడతాం. మొదటిగా వారు ఏ గుమ్మంతో ప్రారంభించారట? గొర్రెల గుమ్మము. గొర్రెలు ప్రవేశించు ద్వారము నేనే అని ప్రభు సెలవిచ్చాడు. ఆ గుమ్మము దేనికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. అనగా వాళ్ళ నిర్మాణాన్ని దేంతో ప్రారంభించారు? క్రీస్తుతో ప్రారంభించారు. వారి పనిని క్రీస్తుతో ప్రారంభించారు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, మీ పనిని, మీ ప్రయత్నాలను, మీ ప్రయాణాలను, మీ పరిచర్యను, ప్రతిదాన్ని దేంతో ప్రారంభించాలి? ప్రభువైన యేసయ్యతోనే ప్రారంభించాలి. యేసుతో ప్రారంభించినట్లయితే ఆయనే ఆది, ఆయన ఏమిటట? ఎటు చెప్పండి? అంతము. 3వ అధ్యాయం మొదటి వచనంలో కనిపించే గుమ్మం ఏమిటో చెప్పండి? గొర్రెల గుమ్మము. 3వ అధ్యాయం చివరి వచనం చూడండి. గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి.
ఏ గుమ్మంతో ముగిసిందో చెప్పాలి. గొర్రెల గుమ్మముతోనే ముగిసింది. గొర్రెల గుమ్మముతోనే ప్రారంభం, గొర్రెల గుమ్మముతోనే ముగింపు. గొర్రెల గుమ్మము దేనికి సాదృశ్యం? యేసయ్యకు సాదృశ్యం. అనగా నెహెమ్యా పనిని పూనుకున్నప్పుడు, పనిని ప్రారంభించినప్పుడు గొర్రెల గుమ్మముతో ప్రారంభించి గొర్రెల గుమ్మముతోనే ముగించాడు. ఈ 3వ అధ్యాయము నిర్మాణాన్ని సూచిస్తుంది. ఈ నిర్మాణంలో మొదటి వచనము, నిర్మాణంలో చివరి వచనము క్రీస్తుకు సాదృశ్యమైన గొర్రెల గుమ్మమే కనిపిస్తుంది. ఆదియు నేనే, అంతము నేనే, అల్ఫాయు ఒమేగయు నేనే. దయచేసి గమనించాలి, ప్రభువుతో మీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే ప్రభువే ఆ పనిని ముగిస్తాడు. ప్రభువుతో మీరు ఒక ప్రయత్నాన్ని ప్రారంభిస్తే ఆ ప్రయత్నాన్ని ప్రభువే సఫలీకృతం చేస్తాడు. ఆది అందు దేవుడు అని బైబిల్లో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అందు దేవుడు. ఆది అంటే మొదట, ఇన్ ద బిగినింగ్, మొదట దేవుడు. అనగా నీ దినము మొదట ఎవరితో ప్రారంభం కావాలి? యేసయ్యతో ప్రారంభం కావాలి. నేను ప్రొద్దుట లేచిన వెంటనే మొట్టమొదటిగా చెప్పే మాట్లాడి తెలుసా మీకు? జీసస్ ఐ లవ్ యూ. ఏమిటి ఫస్ట్ చెప్పేది? ఏమిటంటే ప్రభువా, ఇంగ్లీష్లో చెప్తా, జీసస్ ఐ లవ్ యూ. ఫస్ట్ నేను చేసే పని ఏంటో తెలుసా? నా యేసయ్య నామ స్మరణతోనే ఈ మాట చెప్తా. కళ్ళు తెరిచిన వెంటనే జీసస్ ఐ లవ్ యూ. ఆయనతోనే మన దినాన్ని ప్రారంభించాలి. ఆయన వాక్యముతోనే మన దినాన్ని ప్రారంభించాలి. వాక్యము చదవకుండా మరి ఏది కూడా చదవటానికి నేను ఇష్టపడను. ఫస్ట్ నేను చదవాల్సింది వాక్యం. ఫస్ట్ నేను మాట్లాడాల్సింది దేవునితో. సంగమా, మన దినము యేసయ్యతో ప్రారంభిస్తే, యేసయ్య వాక్యంతో ప్రారంభిస్తే ఆ దినం అద్భుతంగా ఉంటుంది. చూశారుగా, నెహెమ్యా తనకివ్వబడిన పనిని ఎంత పద్ధతిగా చేస్తున్నాడో, ఎంత చక్కగా ఈ 3వ అధ్యాయము పనులు ప్రారంభమైనయో, పనులు ముగించబడినయో మనం చూస్తున్నాం. కానీ తాను చేసిన పని విధానాన్ని పరిశీలన చేస్తే చాలా చక్కగా, ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా కనిపిస్తుంది. క్రీస్తుకు సాదృశ్యమైన గొర్రెల ద్వారము. యోహాను సువార్త 10వ అధ్యాయము, ఆ 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. అండర్లైన్ చేద్దాం రండి. యోహాను సువార్త 7వ వచనం, 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. గొర్రెలు ప్రవేశించు ద్వారము నేనే. సో గొర్రెల ద్వారము అనగా అది క్రీస్తుకు సాదృశ్యం. నెహెమ్యా తన పనిని దేవునితో ప్రారంభించాడు, తన పనిని దేవుని సహాయంతో ముగించాడు. మంచిది. ఈ పనిని ప్రారంభించినప్పుడు గొర్రెల గుమ్మమును మొట్టమొదటిగా నిలబెట్టాడు. మిగతా గుమ్మములను రిపేర్ చేశాడు. బాగు చేసాను ఉంది. నీటి గుమ్మం దగ్గరికి రండి, అక్కడేముందో చూద్దాం రండి. 26వ వచనము.
ఓపేలునున్న నెతీనీయులు తూర్పునున్న నీటి గుమ్మము ప్రక్కన. నీటి గుమ్మమును బాగు చేసిన లేదు ఇక్కడ. నీటి గుమ్మము ప్రక్కన వారు బాగు చేశారు. నీటి గుమ్మము దేనికి సాదృశ్యం? వాక్యమునకు సాదృశ్యం. అనగా వాక్యమును ఏ ఒక్కడు పాడు చేయలేడు. ఎందుకని? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా? ఆదియందు దేవుడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము అనగా అర్థం ఏమిటి? ప్రారంభంలో దేవుడు, ప్రారంభంలో వాక్యము. దేవునితో మీ దినాన్ని ప్రారంభించాలి అంటే దేవునితో మాట్లాడడంలో దాన్ని ప్రార్థన అని అంటాం. ప్రార్థనతో, వాక్యముతో మీ దినాన్ని ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది. ప్రార్థన, వాక్యము. పక్షికి 2 రెక్కలు ఎలా తనను ఉన్నత స్థితికి నడిపిస్తాయో, లేక ఉన్నతమైన స్థానంలో ఎగిరే విధంగా చేస్తాయో, అలాగే ఎవరి జీవితంలో అయితే ప్రార్థన, వాక్యము ఈ 2 కూడా బలంగా ఉంటాయో వారు బలమైన రెక్కలు కలిగి. రెక్కలు ఉంటే ఏమవుతుంది చెప్పండి? అవి ఎగురుతాయి. పిచ్చుక లేక పావురము మేస్తూ ఉంటుంది. పావురం మేత మేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, ఆ ప్రమాదం నుంచి కాపాడేది ఏంటి చెప్పండి? అట్లాంటి సడన్గా బైక్ వచ్చింది, సడన్గా మీరే పట్టుకోబోయారు, సడన్గా కారు వచ్చింది, రోడ్ల మీద పావురాలు మేత మేస్తూ ఉంటాయి. సడన్గా కారు వచ్చినా, సడన్గా బైక్ వచ్చినా, సడన్గా కుక్క వచ్చి మీద పడే ప్రయత్నం చేసినా పావురమును కాపాడేంటి చెప్పండి? ఎడి చెప్పండి? రెక్కలే కాపాడుతాయి. ఒక రెక్క బలంగా ఉండి ఒక రెక్క బలహీనంగా ఉంటే ఎగరగలదా? ఎగరలేదు. ఏమవుతుంది చెప్పండి? ఒక పిల్లో కుక్కో అమాంతంగా పావురం మీద దాడి చేస్తుంది, దొరికిపోతుంది. 2 రెక్కలు బలంగా ఉన్నాయి అనుకోండి, కుక్క ఎంత బలంగా ఉన్నా, లారీయే వచ్చి మీద పడబోయినా బలంగా రెక్కలు ఉంటే పావురము కాపాడబడుతుంది. అలా కాపాడడానికి ఆధారం ఏంటో చెప్పండి? 2 రెక్కలు. విను సహోదరి సహోదరులు, సైతాన్ అమాంతంగా నీ మీద వచ్చి పడిన అపాయాన్ని, ఆపదను అమాంతంగా నీ మీదకు తీసుకొచ్చి నిన్ను కబలించే ప్రయత్నం చేసిన ప్రార్థన, వాక్యము ఈ 2 రెక్కలు నువ్వు బలంగా కలిగి ఉంటే ఎంత విపత్తు వచ్చి నీ మీద పడినా సరే నిన్ను కాపాడేది, సంరక్షించేది, సురక్షితమైన స్థానానికి నిన్ను తీసుకుని వెళ్ళేది నీ ప్రార్థన, వాక్యం అనే 2 రెక్కలు మాత్రమే. చప్పట్లు బలగొట్టారు. కానీ ఇప్పుడు నా ప్రశ్న, ఎంతమందికి 2 రెక్కలు బలంగా ఉన్నాయి? ఆలోచించండి. ప్రార్థన అనే రెక్క, వాక్య ధ్యానము అనే రెక్క, ఈ 2 రెక్కలు మనలో ఎంతమందికి బలంగా ఉన్నాయి? ఈ 2 రెక్కలు ఎంత బలంగా ఉంటే అంత సులభంగా ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. ప్రార్థన అనే రెక్కకు గాయమైన, వాక్య ధ్యానం అనే రెక్కకు గాయమైన, ప్రార్థన అనే రెక్క బలహీనమైన, వాక్య ధ్యానం అనేటటువంటి రెక్క బలహీనమైన ఒక చిన్న పిల్లి చాలు నీ మీద అమాంతంగా దాడి చేసి నిన్ను పట్టుకెళ్ళిపోవడానికి. ఎందుకని? ఎగరాలి అని నీకు ఆశ ఉంది, కానీ ఏదో ఒక రెక్క బలహీనంగా ఉంది కాబట్టి ఎగరవలసినంతగా నువ్వు ఎగరలేకపోయావు, తప్పించుకునే అవకాశం కోల్పోయావు, పిల్లికి కూడా నువ్వు బలైపోతావు. ఈరోజు చాలామంది మనలో చిన్న చిన్న సమస్యలకే లొంగిపోతున్నారు, చిన్న చిన్న శోధనలకే లొంగిపోతున్నారు. ఏదైనా కొంచెం కష్టం వచ్చినా, ఏదైనా కొంచెం సమస్య వచ్చినా భయపడిపోతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, చింతించేస్తున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎలా తప్పించుకోవాలో తెలియక తప్పించుకునే మార్గాల కోసం వెతుక్కుంటున్నారు. దయచేసి గమనించండి, కుక్క
కోడి కూడా పడింది అనుకోండి, కోడి ఏం చేస్తే ఎగురుతుందా, లేకపోతే చెప్పాలి మీరు ఏం చేస్తే చెప్పండి? తప్పించుకోవడానికి సందులు గొంతులు చూసుకుంటుంది. ఎందుకంటే పక్షికి ఎగిరేటటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు, కానీ కోడికి మాత్రం పైకి ఎగిరేటటువంటి అవకాశం దేవుడి వల్ల. కాబట్టి కోడి ఏం చేస్తుంది? ఆ రెక్కలు తనను పైకి తీసుకెళ్లే విధంగా డిజైన్ చేయబడలా. కాబట్టి కోడి ఏం చేస్తుందంటే తప్పించుకోవడానికి సందులు గొంతులు చూసుకుంటుంది. కానీ ఎంత చిన్న పిచ్చుకైనా సరే తన రెక్కలు బాగుంటే చాలు. కుక్కకు దొరకదు, పిల్లికి దొరకదు, మీకు కూడా దొరకదు. ఎంత పెద్ద లారీ వచ్చి మంతంగా మీద పడే ప్రయత్నం చేసినా, తొక్కేసే ప్రయత్నం చేసినా పిచ్చుక భయపడదు. ఎందుకని? తను కలిగి ఉన్న రెక్కలు తనను కాపాడుతాయి. దేవుడు నీకు నాకు రెక్కలు ఇచ్చాడో, ప్రార్థన, వాక్యము. ఈ రెండు రెక్కలు మన జీవితంలో బలంగా ఉన్నట్లయితే అది శరీర సంబంధమైన సమస్య కావచ్చు, కుటుంబపరమైన సమస్య కావచ్చు, ఆర్థిక సంబంధమైన సమస్య కావచ్చు, ఉద్యోగంలో సమస్య కావచ్చు, చేసేటటువంటి వ్యాపారంలో సమస్య కావచ్చు, ఎటువంటి సమస్య వచ్చి అమాంతంగా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసినా అవేవి కూడా నిన్ను బంధించలేవు, తొక్కి పెట్టలేవు, గాయపరచలేవు, బాధించలేవు, బలి తీసుకోలేవు. కారణం ఏమిటంటే నువ్వు కలిగి ఉన్న ప్రార్థన, నువ్వు కలిగి ఉన్న వాక్యమే నిన్ను కాపాడుతుంది. ప్రార్థనా జీవితాన్ని, వాక్యాన్ని ధ్యానించే జీవితాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత బలహీనమైపోతాం. దేవునితో సమయం గడపడం ద్వారా ఎటువంటి శత్రువు మీద పడినా మనం శత్రువుకి దొరికే ప్రసక్తి లేదు. దావీదు యొక్క జీవితం గురించి ప్రతి ఆదివారం మనం ధ్యానిస్తున్నాంగా. దావీదు ఆ రాత్రి చేసినటువంటి పాపం వల్ల ఆ తర్వాత చాలా 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 నష్టపోయాడు, కష్టాల పాలైపోయాడు. తను చేసిన పాపం వల్ల తన ఇంటిలోనే యుద్ధం మొదలైంది. దావీదుతో దేవుడు అన్నాడు, యుద్ధం చేయాల్సిన నువ్వు యుద్ధానికి వెళ్లకుండా పాపము చేశావు కాబట్టి నీ ఇంటిలోని యుద్ధం తీసుకొస్తా. యుద్ధం మొదలైపోయింది. దావీదు ఇంటిలోని యుద్ధం మొదలైంది. ఆ యుద్ధాన్ని ప్రకటించింది ఎవరో తెలుసా? దావీదు బహుగా ప్రేమించిన అబ్షాలోము. అబ్షాలోము ఎంతగా తెగించాడంటే తన కన్న తండ్రి అయిన దావీదునే చంపాలి అనే విధంగా తయారయ్యాడు. ఎంతకంటే పనిష్మెంట్ ఏముంటుందండి సహోదరి సహోదరులో? ఎంతకంటే పనిష్మెంట్ ఏముంటుంది? కన్న కొడుకే తండ్రి మీదకు చెయ్యెత్తాడు అనుకోండి, ఆ తండ్రి ఎంత సిగ్గుతో అల్లాడిపోతాడు చెప్పండి. అలాంటిది కన్న కొడుకే తండ్రి మీదకు కత్తెత్తాడు అనుకోండి చంపడానికి, అంతకంటే పనిష్మెంట్ ఏముంటుందండి? దావీదు జీవితంలో ఆ రాత్రి నుండి, ఏ రాత్రి నుండి ఎప్పుడైతే బత్షెబాతో పాపం చేశాడో ఆ రాత్రి నుండి వాస్తవంగా దేవుని యొక్క మహిమ ఏదైతే దావీదు మీద నిండారా ప్రత్యక్షమవుతుందో, ఆయన మహిమ దావీదు మీద ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు మధ్యలో ఒక మేఘం వచ్చేసింది. అప్పటి నుండి దావీదు యొక్క జీవితం మీద దేవుని యొక్క మహిమ సంపూర్ణంగా ప్రత్యక్షము కావడం తగ్గిపోయింది. పాపము చేసినప్పుడు దేవుని మహిమ తను పొందుకోకుండా మధ్య పాపం ఏం చేసిందంటే మేఘంలా వచ్చేసింది. వింటున్నారా? ఫలితంగా చాలా కష్టాలు గుండా వెళ్ళాడు. కానీ ఈ సందర్భంలో మేము ముందుకు తీసుకురావాల్సింది ఏమిటంటే అబ్షాలోము చేస్తుంది ఏమిటో ఒకసారి చూద్దాం రండి. అబ్షాలోము ఏం చేస్తున్నాడు, దావీదు విషయంలో ఏం చేస్తున్నాడో చదువుదాం రండి. 17వ అధ్యాయం. దావీదు అలసట, క్షమించండి, 2వ సమూయేలు
సాధారణంగా దావీదును గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు ప్రధానంగా కనిపించేటటువంటి పుస్తకాలు మొదటి సమూయేలు, రెండవ సమూయేలు. రైట్, 17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం మొదటి వచనం చదువుతున్నా. దావీదు అలసట నొంది బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పుదును. నీవు వెతకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12 మంది ఏర్పరచుకొని పోయి రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని. ఎవరు చెప్పారు? అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా, అహీతోపేలు ఎవరో తెలుసా మీకు? దావీదు బహుగా నమ్మినటువంటి మంత్రి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సలహా కావాల్సి వచ్చినప్పుడు దావీదు వెంటనే అహీతోపేలు వైపు చూసేవాడు. మంత్రి, ఈ సమస్యకు పరిష్కారం నీకేమనిపిస్తుంది? అహీతోపేలు సమాధానం ఇచ్చేవాడు, రాజా, ఇది మంచి నిర్ణయం. ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు, మంత్రి, నీ యొక్క సమాధానం ఏమిటి? అహీతోపేలు ముందుకొచ్చి, రాజా, ఈ సమస్యకు ఇది పరిష్కారం. దావీదు బహుగా నమ్మినటువంటి మంత్రి అహీతోపేలు. మరి ఎందుకని అహీతోపేలు దావీదుకు వ్యతిరేకమయ్యాడు? తర్వాత చెప్పాగా. ఆ రాత్రి దావీదు పాపం చేసినప్పుడు చాలా కోల్పోయాడండి. అలా కోల్పోయిన వారిలో ఒకడు అహీతోపేలు. తను బహుగా నమ్మినటువంటి అహీతోపేలు, తను మంత్రిగా ఉన్నటువంటి అహీతోపేలు, దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అబ్షాలోముతో అహీతోపేలు కలిసి దావీదును చంపడానికి ప్లాన్ ఇస్తున్నాడు. 16వ అధ్యాయం 23వ వచనం ఖచ్చితంగా మనం చదవాల్సింది. 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచూ వచ్చిరి. మీకు అర్థమైందా? అహీతోపేలు ఏదైనా ఆలోచన చెప్పాడు అని అంటే ఇది ఖచ్చితంగా దేవుని ఆలోచనే అనేటటువంటి నిర్ధారణ ఆ రోజులో దావీదు కలిగి ఉండేవాడు. ఆ తర్వాత అబ్షాలోము కూడా అదే నిర్ధారణకు వచ్చేసాడు. ఏంటంటే అహీతోపేలు చెప్పాడంటే అది ఖచ్చితంగా దేవుని దగ్గర వచ్చిన ఆలోచనే. కాబట్టి దావీదు అహీతోపేలును బహుగా నమ్మాడు. ఏ సలహా కావాల్సి వచ్చిన మంత్రి వైపే చూసేవాడు. కానీ అలాంటి అహీతోపేలు దావీదును విడిచిపెట్టేశాడు. ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? దానికి సమాధానం రాబోయే రోజుల్లో మీరు తెలుసుకుంటారు. మళ్ళీ మాకు టెన్షన్ ఎందుకండి? చెప్పేస్తే ఒక పని అయిపోతుందిగా. సరే, చెప్పేస్తున్నా. బత్షెబా ఎవరో కాదు, అహీతోపేలుకు మనవరాలు. అర్థమైందా? ఎప్పుడైతే దావీదు తన మనవరాలనే పాడు చేశాడని చెప్పి అహీతోపేలుకు తెలిసిందో తట్టుకోలేకపోయాడు. నువ్వు రాజు అని నమ్మాను, దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడివని నమ్మాను, యెహోవా హృదయానుసారుడు అని చెప్పి నేను నమ్మాను. అలాంటి నువ్వు నా కుటుంబంలో నా రక్త సంబంధి అయిన నాకు చెందిన నా మనవరాలనే పాడు చేసేసావే. నేను రాజుగా భావించగలను? ఎలా నీ దగ్గర రాజుగా నేను పనిచేయగలను? ఇక నేను రాజుగా భావించలేను, నిన్ను దైవజనునిగా భావించలేను. అహీతోపేలు మనసు విరిగిపోయింది. దావీదుకి వ్యతిరేకంగా తయారయ్యి అబ్షాలోము పక్షమున చేరాడు. అదన్నమాట. అర్థమైందా? టెన్షన్ తీరిందా?
దానికి సంబంధించిన రిఫరెన్సెస్ ఏమైతే ఉన్నాయో తర్వాత ఆదివారం మీతో మాట్లాడుతున్నప్పుడు దావీదు యొక్క జీవితంలో చేసిన పాపాన్ని బట్టి పొందుకున్న పర్యవసానం ఏమిటో తెలియచేస్తున్నప్పుడు ఈ రిలేషన్స్ అన్నీ మీకు చూపిస్తా. ఏ రీతిగా బత్షెబా అహీతోపెలుకు మనవరాలు అవుతుందో నేను తర్వాత రిఫరెన్స్తో సహా చూపిస్తాను. మంచిది, ముందుకు వెళ్దాం. ఇప్పుడు బహు నమ్మకమైన మంత్రి అహీతోపెలు దావీదును చంపాలని చెప్పి అబ్షాలోముతో కలిసి అంటున్నాడు, మీ నాన్న అలసిపోయి ఉన్నాడో. దయచేసి గమనించండి, సైతానుకు అనుకూలమైన సమయం మనం అలసిపోయిన సమయం. కొన్నిసార్లు శారీరకంగా అలసిపోతాం, కొన్నిసార్లు మానసికంగా అలసిపోతాం, కొన్నిసార్లు ఆత్మీయంగా కూడా అలసిపోతాం. ఆత్మీయ జీవితంలో పోరాటాల మీద పోరాటాలు, దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడు, శోధనల మీద శోధనలు వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన ఆత్మీయ జీవితంలో అలసిపోతాం. ఏంటి ప్రభువా ఇది? ఒక కష్టం తీరింది అనుకుంటే మళ్ళీ ఒక కష్టం వచ్చి పడింది. ఒక రోగం పోయింది అనుకుంటే మరొక రోగం వచ్చి పడింది. ఒక అప్పు తీరిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకొక అప్పు చేయాల్సి వచ్చింది. ఉద్యోగం పోయి మరొక ఉద్యోగం వచ్చిందని చెప్పి అని సంతోషపడే లోపట మళ్ళీ నేను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి కష్టం వచ్చి పడింది. అలసిపోతున్నానయ్యా అనే భావన వచ్చేస్తుంది. సైతానుకు కావలసిన వాడికి అనుకూలమైన సమయం ఏమిటయ్యా అంటే నువ్వు అలసిపోవడం. అటు శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అలసిపోతూ ఉంటారు. నా వల్ల కాదు ప్రభువా ఈ ఆర్థిక సమస్యలు. అలా అలసిపోయిన సమయం సైతానికి కావాలి. చూసారా ఏమంటున్నాడు అహీతోపెలు? బహు తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, బాగా ఆలోచించేవాడు. ఎప్పుడు దావీదును ఈజీగా కొట్టచ్చు అని అంటే దావీదు అలసిపోయినప్పుడే కొట్టగలం. కాబట్టి ఏమంటున్నాడు? దావీదు అలసట నొంది బలహీనంగా ఉన్నాడు. అర్థమవుతుందా? మనం బలహీనంగా ఉన్నప్పుడే సైతాను మన మీద దాడి చేస్తాడు. ప్రాముఖ్యంగా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు, ప్రార్థన జీవితం తగ్గిపోయినప్పుడు, వాక్యం పట్ల శ్రద్ధ తగ్గిపోయినప్పుడు, దేవుని సన్నిధికి ఎంతో కొంత మనం దూరం అయిపోతున్నప్పుడు, ఆత్మీయతలో మనలో తీవ్రత తగ్గిపోయినప్పుడు, పరిశుద్ధతను ఎంతో కొంత మనం పన్నంగా పెడుతున్నప్పుడు, దేవుని పట్ల దేవుని సేవ పట్ల మనకున్నటువంటి మక్కువ, మనకున్న శ్రద్ధ, మనకున్నటువంటి బాధ్యత సన్నగిల్లుతున్నప్పుడు అదే సైతానుకు అనుకూలమైన సమయం మన మీద దాడి చేయడానికి. అంటున్నాడు అహీతోపెలు బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఇదే అనుకూలమైన సమయము. రాజును పట్టుకున్నానయ్యా అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ పారిపోతారు, దేశానికి స్వాధీనం అయిపోతుంది. నెహెమ్యాతో స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చారు కదా, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చారని అడగండి. దేవునిచ్చిన మహాకృప ఏమిటంటే నేను ఏ పాయింట్తో వాక్య పరిచర్య స్టార్ట్ చేస్తానో అదే పాయింట్ గుండా వెళ్తాను, ఆ పాయింట్నే సంపూర్ణం చేస్తాను. చెప్పండి, అసలు దేని గురించి మాట్లాడుతున్నాం మనం? చెప్పండి. ఏమో గొర్రెల ద్వారం నుంచి మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చేసారు మమ్మల్ని. చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో? రెక్కలు బాగుంటే ఎంతటి ప్రమాదం వచ్చి పడినా తప్పించుకోవచ్చు. ఏ రెక్కలు? ప్రార్థన ప్లస్ వాక్యం అనే రెక్కలు బలంగా ఉన్నప్పుడు ఎలా మనం తప్పించుకోగలుగుతాం? అది మీకు చెప్పాలని ఆశపడుతున్నాను కాబట్టి ఇక్కడ తీసుకొచ్చా. దావీదు బలహీనంగా ఉన్నాడని చెప్పేసి అహీతోపెలు ఏమంటున్నాడంటే వేసేస్తానంటున్నాడు. అబ్షాలోము అంతా విన్నాడు. ఎందుకు అబ్షాలోముకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అహీతోపెలు వయసులో చాలా పెద్దవాడు, తన తండ్రి దగ్గరే మంత్రిగా ఉన్నవాడు, తాను సలహా ఇచ్చినప్పటికీ కూడా ఎందుకైనా మంచిది హుషాయ్ అనేటటువంటి వాడిని పిలిపిద్దాం, తనేమంటాడో చూద్దామని చెప్పి అబ్షాలోము 5వ వచనం, అంతటా అర్కీయుడైన హుషాయ్ ఏమి చెప్పునో మనం వినున్నట్లు అతనిని పిలువనంపించుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హుషాయి వచ్చేశాడు.
హుషాయితో అంటున్నాడు, అహీతోపెలు వెళ్ళి దావీదు బలహీనంగా ఉన్నాడు కాబట్టి మీద పడి బంధించేస్తాను అంటున్నాడు. హుషాయ్, నువ్వేమంటావు? అప్పుడు హుషాయ్ అంటున్నాడు, ఏమిటి? దావీదు బలహీనంగా ఉన్నాడు కాబట్టి, అలసటతో ఉన్నాడు కాబట్టి అహీతోపెలు మంత్రి వెళ్ళిపోయి అమాంతంగా దావీదును బంధించేసి తెచ్చేస్తాను అంటున్నాడు. అదంత సులభం అనుకుంటున్నారా? అదంత సులభం అనుకుంటున్నారా? చక్కని మాటలు వాడాడండి. ఆ మాటలు ఏంటో చూద్దాం రండి. 8వ వచనం, నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహా బలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగు వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ఏమిటట? ప్రావీణుడు. అతడు జనులతో కూడా బస చేయుడు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగి ఉంటాడు కాబట్టి ఎవ్వడికి దొరకడు. ఏమంటే ఏదో కాస్త బలహీనంగా ఉన్నాడు అని చెప్పేసి, అలసిపోయాడు అని చెప్పేసి మీ నాన్నను చంపేద్దాం అనుకుంటారా? అంత సులభము కాదు. ఎందుకంటే దావీదు దాగు స్థలము ఎవ్వరికీ తెలియదు. చూసారేమంటున్నాడు? దావీదు ఎక్కడ దాక్కుంటాడో, అందరితో మాత్రం పడుకోడు, అందరితో మాత్రం బస చేసేవాడు కాదు. దావీదు ఎప్పుడు కూడా ఒంటరిగా బస చేస్తాడు. 2, ఎక్కడ బస చేస్తాడో ఎవరికి తెలియదు. ఎక్కడో దాక్కుంటాడు, కానీ ఎవరు అంత సులభంగా కనిపెట్టడము సాధ్యము కాదు. 32వ అధ్యాయం 32వ కీర్తన 7వ వచనంలో అక్కడ కనిపిస్తుంది ఎక్కడ దాక్కుంటాడో. చూద్దాం రండి. 32 32వ కీర్తన 7వ వచనము. తెరిచారా? నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. అర్థమైందా? దావీదు దాగు చోటు ఏమిటట? దేవుడే. అనగా అర్థం ఏమిటి? మీరు ప్రార్థన చేయునప్పుడల్లా ఏముంది బైబిల్లో? ఒంటరిగా వెళ్ళి నీ గదిలో ప్రవేశించి టీవీ ఆన్ చేయుము కదా. నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేయుము, వైఫై కనెక్షన్ ఉందో లేదో చూసుకొనుము. ఈ రోజుల్లో చేసేది అదే కదండి. చాలామంది స్టూడెంట్స్ గదిలోకి వెళ్ళడం, తలుపేసేయడం. అమ్మ నాన్నేమో అబ్బో మా అబ్బాయి తెగ చదివేస్తున్నాడు, మా అబ్బాయి తెగ చదివేస్తుంది. అది ఎవరితో మాట్లాడుతుందో, ఎవరితో చాటింగ్ చేస్తుందో, ఆడియో కాల్ చేస్తుందో, వీడియో కాల్ చేస్తుందో అమ్మకి తెలియదు పాపం. వాడు దేంతో మాట్లాడుతున్నాడో, ఏ కోణంలో మాట్లాడుతున్నాడో, ఏ విషయం మాట్లాడుతున్నాడో, ఎక్కడికి రమ్మంటున్నాడో, ఎక్కడ కలుద్దామంటున్నాడో నాన్నకు తెలియదు. ఆ తలుపు వేసుకున్న తర్వాత అసలు వాడు కంప్యూటర్లో ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో. తలుపు వేసినప్పుడు చేయాల్సింది ఏమిటో బైబిల్లో ఉంది. ఏమిటట? నీవు తలుపు వేసుకొని రహస్యముగా ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున్న లేక రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఉత్తరం ఇస్తాడు. దావీదు జీవితంలో ఒక అద్భుతమైన దాగుచోటు ఏమిటంటే రహస్య ప్రార్థన. మళ్ళా చెప్తున్నా, నీ జీవితంలో ప్రార్థన అనేటటువంటి రెక్క బలంగా ఉన్నట్లయితే నిన్ను శత్రువు తాకడము అంత సులభము కాదు.
అదేగా హుషై అంటున్నాడు. అందరితో ఉండేవాడు కాదు, ఒంటరిగా ఉంటాడు. ఏదో ఒక గుహలో ఒంటరిగా గడుపుతాడు. ఎందుకని దావీదు ఒంటరిగా గడుపుతాడంటే దావీదు ప్రార్థనాపరుడు. జాగ్రత్తగా కీర్తనల గ్రంథం చూస్తే దావీదు ప్రార్థనలే మీకు కనిపిస్తాయి. సాధారణంగా దావీదు కీర్తనలు ఎక్కువ శాతం ప్రార్థనా కీర్తనలు. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము దావీదు ప్రార్థన చేసేవాడు. కానీ పాపంలో పడక మునుపు ఆ ప్రార్థనా జీవితం కుంటుపడింది. అదే చెప్తున్నా, తను పాపంలో పడక మునుపు దావీదు యొక్క ప్రార్థనా జీవితము బలహీనమైపోయింది. 119వ కీర్తన మీరు చదివారు ఎప్పుడైనా? 119వ కీర్తనలో 176 వచనాలు అనుకుంటా ఉంటాయి. 176 వచనాలు, అవునా? చూద్దాం రండి. ఎస్, 176 వచనాలు 119వ కీర్తనలో. విచిత్రం ఏమిటంటే ప్రతి వచనము కూడా వాక్యం గురించే రాశాడండి. ఎప్పుడైనా చూశారు అది? ప్రతి వచనము వాక్యమే. వాక్యం యొక్క విశిష్టత, వాక్యం యొక్క గొప్పతనం. 176 వచనాల్లో వాక్యము వాక్యము వాక్యము. మీరు ఏదైనా చూడండి. 169 వచనం అక్కడికి వచ్చాం కదా, ఎలాగ అక్కడికి వచ్చాం కదా, 176 అన్నాం కదా. 169 వచనం ఏమని చెప్పండి? నీ మాట చొప్పున నాకు వివేకము ఇమ్మో. 172 వచనం చూడండి. నీ ఆజ్ఞలన్నయో న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. 173 నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. 174 నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. 176 తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతకి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాదు. ఈ 119వ కీర్తన దావీదుకు దేవుని వాక్యం పట్ల ఎంత మక్కువో తెలియచేస్తుంది. ఈ 17వ అధ్యాయంలో హుషై దావీదు కలిగి ఉన్న ప్రార్థనా జీవితాన్ని గురించి తెలియచేస్తున్నాడు. అందరితో ఉండేవాడు కాదు, ఒంటరిగా ఉంటాడు, ఏకాంతంగా ఉంటాడు. యుద్ధమందు బహు ప్రావీణుడు. మీకు తెలుసా ఒక విషయం? ప్రార్థన అనేది యుద్ధం చేయటం. ఒకవైపు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, మరోవైపు సైతాన్తో పోట్లాడుతున్నావు. అందులో చాలామంది ఒక మాట అంటారు, ఏమిటంటే ఏమిటోనండి ప్రార్థన చేద్దాము అని చెప్పి అనుకుంటాను, మోకరిస్తాను, ఎక్కడ లేని ఆవలింతలు వచ్చేస్తాయంట. ఏమొచ్చేస్తాయట? ఎక్కడ లేని ఆవలింతలు వచ్చేస్తాయండి. ప్రార్థన చేద్దాం అనుకుంటాను, ప్రార్థన చేద్దాం అనుకుని మోకరిస్తే కునుకుపాట్లు వస్తాయండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అసాధ్యాలను సాధ్యపరుచుకునే ఒక అద్భుతమైనటువంటి దేవుడిచ్చిన ఆయుధాన్ని పట్టుకుంటున్నావు. భక్తుడు సెలవిచ్చాడు, ప్రార్థన ప్రపంచాన్ని పట్టుకున్న హస్తాన్ని కదిపేటటువంటి శక్తి ప్రార్థనకుంది. ఏమిటట? ప్రపంచాన్ని ఎవరు పట్టుకున్నారు? దేవుడు తన చేతుల్లో పట్టుకున్నాడు ప్రపంచాన్నే పట్టుకున్న ఆ హస్తాన్నే కదిపే శక్తి ప్రార్థనకు ఉంది. కాబట్టి నువ్వు మోకరించినప్పుడు సైతాను బెంబేలెత్తిపోతాడు, భయపడిపోతాడు. కాబట్టి మోకరించి ప్రార్థన చేయటము అనేది అత్యవసరం. యేసుక్రీస్తు ఎప్పుడు ప్రార్థన చేసినా ఒలివ కొండకు వెళ్ళి ఎలా చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. దానియేలు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడట? 3 సార్లు. ఎలా ప్రార్థన చేశాడు? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మోకరించు క్రైస్తవుడు అని అంటే సైతానుకు భయం.
దావీదు ప్రార్థనాపరుడు. ఏదో ఒక గుహలో ప్రార్థన చేస్తాడు. ఎవ్వరికి దొరకడు. అనుకుంటున్నారేమో ఈజీగా దొరికిపోతాడని చెప్పి ఛాన్సే లేదు. ప్రార్థన యందు దావీదు బహు ప్రవీణుడు. అసస్సి వాసియగు ఫ్రాన్సిస్ అనేటటువంటి ఒక గొప్ప సేవకుడు ఉండేవాడు. తనతో పాటు చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆ శిష్యుల్లో ఒకడు చాలా చురుగ్గా ఉండేవాడు. ఫ్రాన్సిస్ గారిని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండేవాడు. నిద్రపోయిన తర్వాత లేచి ఫ్రాన్సిస్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పి చూసేవాడు. ఫ్రాన్సిస్ గారు మంచం మీద కనిపించేవారు కాదు. ఎక్కడికి వెళ్ళుంటారా అని చెప్పి మొత్తం చూసేవాడు. ఎక్కడా కనిపించేవాడు కాదు. అసలు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు రాత్రుల్లో అని చెప్పి ఆయన లేచినప్పుడు ఈ కుర్రోడు లేవాలని చెప్పి ఏం చేశాడో తెలుసా? ఫ్రాన్సిస్ గారు ధరించిన వస్త్రానికి ఆయన పడుకున్నప్పుడు ఒక దారం కట్టాడు. దారం కట్టి తన వస్త్రానికి దారం కట్టుకున్నాడు. ఎప్పుడైతే ఫ్రాన్సిస్ గారు లేస్తారో ఈ దారం ఏం చేస్తే ఇతన్ని పుల్ చేస్తుంది కాబట్టి, లాగుతుంది కాబట్టి వాడు లేవచ్చని తెలివి. ఒకరోజు ఏదో లాగినట్టుగా అనిపించింది, కానీ నిద్రపోతా అలా ఉండిపోయాడు. కాసేపు మెలకు వస్తే ఫ్రాన్సిస్ గారు లేరు. కానీ ఆ దారం మాత్రం అక్కడ కట్ చేస్తుంది. మళ్ళీ మాయమైపోయారు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం కొంచెం అరణ్యంతో కూడిన ప్రాంతం. ఈ కుర్రోడు కావాలని చెప్పి ఈరోజు ఏమైనా సరే తేల్చేసేయాలి విషయం అని చెప్పి వెతుక్కుంటూ వెళితే అరణ్యంలో ఒక గుహ, కొంచెం కొండ ప్రాంతం, ఒక గుహ. నెమ్మది నడుచుకుంటూ వెళితే ఆ గుహలో నుంచి బహు కాంతిని వెదజల్లుతున్న ప్రకాశవంతమైన వెలుతురు. ఏం అర్థం కాల, ఎంత వెలుతురు ఏమిటి, ఎంత కాంతి ఏమిటి అని చెప్పి ఆ కుర్రవాడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి చూస్తే ఫ్రాన్సిస్ గారు మోకరించి ప్రార్థన చేస్తే దేవుని దూతలు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆ దూతలు వచ్చినప్పుడు దేవుని మహిమతో వచ్చారు గనుక మహిమతో నింపబడిన ఆ దూతలు ఫ్రాన్సిస్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ గుహ అంతా కూడా వెలుగుమయమైపోయింది. ఆ కాంతిని చూసి ఆ కుర్రవాడు తట్టుకోలేక అక్కడికక్కడే పడిపోయాడు. ఫ్రాన్సిస్ ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మహిమ అతడు ఉన్న చోటకి దిగొచ్చేది. దేవుని దూతలు దిగి వచ్చి ఫ్రాన్సిస్ గారితో మాట్లాడేవాళ్ళట. ఆయన ప్రార్థనలు పరలోకానికి తీసుకెళ్ళేవాడట. ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేసిన తర్వాత లేచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చీకట్లో తన కాళ్ళకి ఎవరో తగిలారు. ఏమిటని చెప్పి పరిశీలనగా చేస్తే ఈ కుర్రోడు పడిపోయి ఉన్నాడు. వాడిని లేపిన తర్వాత ఆ కుర్రవాడు గట్టిగా ఫ్రాన్సిస్ గారిని హత్తుకొని, అయ్యా మీరు సామాన్యమైన సేవకులు కానే కాదు, మాతో ఉంటున్నారని చెప్పి మా బోటి వాళ్ళు అనుకున్నాం, కానీ ఈరోజు దేవుని మహిమను నేను చూశాను. అప్పుడు ఫ్రాన్సిస్ గారు ఆ కుర్రవాడికి చెప్పింది ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు ఏ దృశ్యాన్ని అయితే చూసావో అది నేను సజీవంగా ఉన్నంతకాలం ఏ ఒక్కరితో చెప్పడానికి వీల్లేదు. ఫ్రాన్సిస్ గారు చనిపోయిన తరువాతే ఆ కుర్రవాడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. అప్పటిదాకా ఎవరికి తెలియదు. అదే మనం అనుకోండి, పబ్లిసిటీ అనగా ఫ్రాన్సిస్ అనేటటువంటి దైవజనునికి ఏకాంతంగా ప్రార్థన చేసే ఒక స్థలం ఉంది. ఆ స్థలములో తాను దేవునితో సంభాషించేవాడు. దావీదు జీవితంలో కూడా ఏకాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళి తనకున్న బాధను, భయాన్ని, భీతిని దేవునితో పంచుకునేటటువంటి ఒక స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. అది దాగుచోటు.
ఇప్పుడు ఆ స్థలంలో తను ఉన్నాడు కాబట్టి హుషా ఏమంటున్నాడంటే, మీ వల్ల, చెప్పండి, మీ వల్ల ఎవడి వల్ల కాదు, వెళ్ళిపోతాం, బలహీనంగా ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు అని చెప్పేసి వేసేస్తాం అని చెప్పి అంటున్నారు. ఏం వేస్తారు మీరు? అతడు ఏర్పరచుకున్న దాగుచోటు మామూలుది కాదు. ఆ దాగుచోటు ఏమిటో దావీదు అంటున్నాడు, యెహోవా సన్నిధిన దాగుచోటు. 2 విషయాలు మీతో పంచుకుంటున్నా. 1 ప్రార్థన, 2 వాక్యము. ఈ 2 మనందరి జీవితాలకు దేవుడు అనుగ్రహించినటువంటి బలమైన రెక్కలు. ఈ రెక్కలు మనం ఎంత బలంగా కలిగి ఉంటే అంత సులభంగా ఎంతటి ప్రమాదాన్నైనా, ఎంతటి విపత్తునైనా, ఎంతటి సైతాను తలపెట్టిన హాని అయినా తప్పించుకొని వెళ్ళిపోతాం. అహీతోపేలు దావీదుని ఏమీ చేయలేకపోయాడు తెలుసా? దావీదుని చంపలేకపోయాడు. చంపేస్తానన్నాడు, చంపగలను అన్నాడు, చంపలేకపోయాడు. అపాయం వాస్తవంగా దావీదు మీదకు రావలసి ఉంది. దావీదును చంపాలని చెప్పి అహీతోపేలు అమాంతంగా మీద పడాల్సి ఉంది, పడలేకపోయాడు. కారణం దావీదు యొక్క ప్రార్థనా జీవితం. అదే దావీదు ఈ విషయాన్ని విన్నాడు. ఏ విషయం? అహీతోపేలు తన కుమారుడైన అబ్షాలోముతో కలిసిపోయాడని. అహీతోపేలు ఇప్పుడు అబ్షాలోముకు తన ఆలోచనలు ఇచ్చి తన ప్రాణాన్ని తీయాలని ప్రయత్నం చేస్తున్నాడని దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసినప్పుడు, అనగా తన ప్రాణము ప్రమాదంలో ఉందని, తన జీవితము అపాయంలో ఉందని, తను నమ్మిన వాడే తన మీద కత్తి దూయబోతున్నాడని, తన కన్న కొడుకే తనను చంపడానికి మీదకు రాబోతున్నాడని ఇదంతా తెలిసినప్పుడు దావీదు మళ్ళా దేన్ని ఆశ్రయించాడో తెలుసా? చూడండి, 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అబ్షాలోముతో పాటు అహీతోపేలు కలిసిపోయాడు. అహీతోపేలుకు దావీదు యొక్క సమస్తము తెలుసు. అన్నీ తెలిసిన వాడు శత్రువుతో కలిసినప్పుడు, అది ప్రమాదంగా దావీదు భావించినప్పుడు, దావీదు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడో చెప్పండి? ప్రార్థన చేశాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారా? నా కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాను, ఏం చేస్తే నీ కుటుంబం కాపాడబడుతుంది చెప్పు? ప్రార్థన. నా ఉద్యోగంలో భద్రత లేదో, ఉద్యోగం పోయేలా ఉంది, మరి ఏం చేస్తే నీ ఉద్యోగం భద్రత కలుగుతుంది? ప్రార్థన. నా పిల్లలు చేజారిపోయేలా ఉన్నారు, నా పిల్లల మీద సైతాను దాడి చేస్తున్నాడు, నా బిడ్డలను సైతాను కాజేసేలా కనిపిస్తున్నాడు, ఏం చేస్తే బిడ్డలను కాపాడుకోగలవు? ప్రార్థన. ఆర్థికంగా నేను సమస్యల గుండా వెళుతున్నా, ఏదో ప్రమాదం పొంచి ఉండేలా ఉంది, ఆర్థికంగా నేను కుప్పకూలిపోతానేమో అనిపిస్తుంది, ఏం చేస్తే నీ ఆర్థిక వ్యవస్థ కాపాడబడుతుంది? ప్రార్థన. ఈరోజు దేన్ని చూసైతే నువ్వు భయపడుతున్నావో, దేనికైతే నువ్వు భయపడుతున్నావో అది నువ్వు కాపాడుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ప్రార్థన. దేన్ని చూపించి సైతాన్ నిన్ను భయపెడుతున్నాడో, దేన్ని చూపించి సైతాన్ నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడో, దేన్ని నీ మనసులోకి తీసుకొచ్చి ఈ ఆలోచనలు నీ హృదయంలో జొప్పించి అన్నం తినకుండా చేస్తున్నాడో, నిద్ర పట్టకుండా చేస్తున్నాడో, కన్నీళ్లు మున్నీళ్ళ ఏడ్చే విధంగా చేస్తున్నాడో, భయపెట్టేస్తున్నాడో, డిప్రెషన్లోనికి లాక్కెళ్తున్నాడో, అది ఏమైనా కావచ్చు, దాన్ని తీసుకొచ్చి నువ్వు ప్రార్థనలో ప్రభు ముందు పెట్టినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏముంది బైబిల్లో? అహీతోపేలు చేసిన ఆలోచనను దావీదు ఏమన్నాడు? చెడగొట్టు ప్రభువా అని దేవుడు ప్రార్థన చేస్తే, దావీదు ప్రార్థన చేస్తే జరిగింది ఏమిటి? 17వ అధ్యాయము 23వ వచనం.
2 సమూయేలు 17:23. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి, జరిగిందా చంపేస్తానన్నటువంటి అహీతోపేలు కంకణం కట్టుకొని ఆలోచన చేసిన అహీతోపేలు ఆలోచన నెరవేరలా. సైతాను తంత్రము నెరవేరలా. కారణం చెప్పండి. దావీదు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, అహీతోపేలు నన్ను చంపాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడట, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టాయా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? అహీతోపేలు ఆలోచనను చెడగొట్టేశాడు. నీకు వ్యతిరేకంగా నియమించబడే ఏ ఆలోచన, ఏ ఆయుధము వర్ధిల్లకుండా నువ్వు క్షేమంగా భద్రంగా ఉండాలి అని అంటే ఒకే ఒక్క మార్గము, ప్రార్థన. దావీదుకు వ్యతిరేకంగా పన్నాగం పడిన దావీదు యొక్క ప్రాణాన్ని తీయాలని చెప్పి కంకణం కట్టుకున్న వాళ్ళెవరి ఆలోచన కూడా నెరవేరలేదు. కారణం ఏమిటంటే దావీదు చేసిన ప్రార్థన తన చుట్టూ అగ్ని కంచె వేసింది. పైపెచ్చు దేవుడు చేసింది ఏమిటంటే ఎవరెవరైతే దావీదుకు వ్యతిరేకంగా ఆలోచన చేశారో చూడండి ఉందో. అహీతోపేలు చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత గట్టి తను ఆ గాడిదను ఎక్కి తన ఇంటికి వెళ్ళి ఊరిపోసుకొని చచ్చిపోయాను. దావీదు వాస్తవంగా అహీతోపేలు చచ్చిపోవాలని ప్రార్థన చేయలా. దావీదు చాలా మంచివాడు. మిత్రుడే శత్రువుగా మారిపోయి తన శవాన్ని చూడాలని చెప్పి ఆశిస్తున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభా, నన్ను ఏదో చంపాలని చెప్పి నా శత్రువు అహీతోపేలు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడట, ఆ ఆలోచనలు చెడగొట్టు ప్రభు అని అంటే నా దేవుడు శత్రు శేషమే లేకుండా చేసేశాడు. అర్థమవుతుందా ప్రార్థన చేయగలిగింది ఏమిటో? కష్టం ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు, ఉప్పిన లాంటి పరిస్థితుల మీదకి రావచ్చు, వరద వలె అనేక ఆటుపోట్లు నిన్ను ముంచే ప్రయత్నం చేయొచ్చు. వీటన్నిటికీ దేవుడు మనకు అనుగ్రహించిన ఒక అద్భుతమైనటువంటి పరిష్కారము, జవాబు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయటం. ప్రార్థనే కనుక నువ్వు మనస్ఫూర్తిగా దావీదు చేసినట్టుగా చేస్తే ఎవరెవరైతే నీకు వ్యతిరేకంగా ఏ ఆలోచనలు చేస్తున్నారో, ఏ పన్నాగాలు పన్నుతున్నారో, సైతాను యొక్క తంత్రాలు ఏమిటో, సైతాను యొక్క పంతం ఏమిటో సమస్తాన్ని సమూలంగా సమాధి చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. అటువంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు గనుక కలిగి ఉంటే దేనికి భయపడాల్సిన అవసరము లేనే లేదు. అర్థమైందా? మన జీవితంలో ఆది యందు దేవుడు అంటే ఆయనతో సత్సంబంధం, ఆయనతో సహవాసం, ఆయన సన్నిధిని ఆకాంక్షించే మనస్సు. దేవునితోనే నీ దినం ప్రారంభించు. దేవుని వాక్యముతోనే నీ దినాన్ని ప్రారంభించు. ప్రార్థన, వాక్యము, ఈ రెండు రెక్కలు ఎంత బలంగా నువ్వు కలిగి ఉంటావో అంత సులభంగా సైతాను తీసుకొచ్చేటటువంటి తంత్రాలను, అపాయాన్ని, ఆపదను తప్పించుకొని అందనంత ఎత్తైన స్థాయికి ఎగిరిపోతావు. అటువంటి అద్భుతమైన, క్షేమకరమైన, సురక్షితమైన, నిర్భయముగా జీవించగలిగిన జీవితం నాకు కావాలి అన్నవారు ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభిస్తారా? లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. సహోదరి, సహోదరులు, గొర్రెల ద్వారముతోనే పని ప్రారంభమైంది, గొర్రెల ద్వారముతోనే పని ముగిసింది. ప్రారంభము యేసే, ముగింపు కూడా యేసే. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయాణం ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించు. నీ దినాన్ని వాక్యంతో ప్రారంభించు. వాక్యంతో, ప్రార్థనతో నీ దినాన్ని ముగించే ప్రయత్నం చేయి. వినో, అది నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది.
సైతాను వేసే అగ్ని బాణములు నీ చెంతకు రాకుండా చేస్తుంది. మధ్యలోనే ఆ బాణాలను విరిచి వేస్తుంది. సైతానుకు నువ్వు భయపడుతున్నట్లయితే, వాడిని నువ్వు భయపెట్టాలనుకుంటున్నట్లయితే నువ్వు చేయగలిగింది ఒకటే, మోకాళ్ళ మీద కనిపించటం, మోకాళ్ళ మీద ప్రార్థించటం. అహీతోపేలు దావీదును చంపాలనుకున్నాడు, కానీ చంపలేకపోయాడు. కానీ తను తానే చంపేసుకున్నాడు. నీకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము, ఏ ఆలోచన, ఏ ఒక్కరో నిలబడకుండా ఉండాలంటే ఒక ప్రార్థన ద్వారానే సాధ్యం. ఉపవాస ప్రార్థనకు వచ్చిన సహోదరి సహోదరులు, ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకుందాం. ప్రార్థించేవారిగా మనల్ని మనం మలుచుకుందాం. ప్రతి అవసరాన్ని తీర్చగలిగింది ప్రార్థన. ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ప్రార్థనే. ఈ సత్యాన్ని గ్రహించి ప్రార్థనా జీవితం దయచే ప్రభువా అడుగుదామా? శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమడిగారో తెలుసా? ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించాయా. ప్రసంగాలు ఎలా చేయాలో అని చెప్పి అడగల. అద్భుతాలు ఎలా చేయాలో నేర్పించు ప్రభు అని అడగల. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు ప్రభువా. ఈ రాత్రి ప్రభుని అడుగుదాం. ప్రభువాని ప్రార్థించే ఆత్మను దయచేయి నాయనా, ప్రార్థించే మనస్సును దయచేయ్యా. ఎంతో కొంత నాలో మాలో ప్రార్థన శక్తి తగ్గింది, ప్రార్థించే మనస్సు తగ్గింది, కొరవడింది. ప్రార్థన పట్ల, వాక్యం పట్ల శ్రద్ధ అడుగంటిపోయింది నాయనా. ఈ రాత్రి దేవునితో మాట్లాడినట్లయితే, ఈ వాక్యము నీకు అత్యవసరం అని నువ్వు భావిస్తున్నట్లయితే, రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు ప్రార్థన చేయి. ప్రభువుకు చెప్పు, ప్రభువుకు మనవి చేయి. ఇది నీ సమయం, నువ్వు ప్రార్థించే సమయం, నువ్వు ప్రార్థించాల్సిన సమయం. హృదయపూర్వకంగా ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. ప్రార్థనా శక్తితో, వాక్కు శక్తితో ప్రభువు నిన్ను నింపాలని, మనల్ని నింపాలని, మన సంఘాన్ని నింపాలని, మన కుటుంబాన్ని నింపాలని ప్రార్థన చేద్దాం. భయపడుతూ ఎంతకాలం ఏడుస్తూ కూర్చుంటావు? భయపెట్టే సైతాన్ని భయపెట్టు. మోకాళ్ళ మీద పడి దావీదు చేసిన ప్రార్థన అహీతోపేలు కనిపించకుండా చేసింది. నువ్వు చేసే ప్రార్థనే నీ శత్రువు కనిపించకుండా చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థనే నీ ఎదుట తాండవాడుతున్న సమస్య కనిపించకుండా చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థనే నీకు భయాన్ని, భీతిని తీసుకొస్తున్న పరిస్థితులను కనిపించకుండా చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థనే నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి ఆర్థిక సమస్యలను, అప్పులను కనుమరుగయ్యే విధంగా చేస్తుంది. నువ్వు చేసే ప్రార్థనే కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ కుటుంబాన్ని కడుతుంది. నువ్వు చేసే ప్రార్థనే చేజారిపోతున్నటువంటి బిడ్డల భవిష్యత్తును భద్రపరుస్తుంది. నీ ప్రార్థనే నీ సంఘంలో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. నీ ప్రార్థనే నువ్వు అందించే సందేశంలో శక్తిని తీసుకొస్తుంది. నీ ప్రార్థనే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. ఆ ప్రార్థననే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీళ్లు లేని చెట్టు ఎలా ఎండిపోతుందో, నీ ఆత్మీయ జీవితం, నువ్వు కలిగి ఉన్న సమస్తం అలాగే ఎండిపోతుంది. అందుకే ఎండిపోతుంది. సత్యము గ్రహించి ప్రార్థనా జీవితాన్ని మరలా అలవర్చుకో. దేవునితో సమయం గడపడం
అత్యవసరము అని గ్రహించి నేర్చుకో. వాక్యమును ధ్యానించో, వాక్యము చదువు, వాక్యానుసారంగా జీవించో. ఇది మనకు అవసరం, అత్యవసరం. రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా, 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 నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నా ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచు. నీకు మాకు మధ్య ఏ అడ్డు లేకుండా అయ్యా పవిత్రమైన జీవితం అనుగ్రహించు నాయన. పాపము ప్రార్థన చేయకుండా చేస్తుంది, ప్రార్థన పాపము చేయకుండా చేస్తుంది కనుక ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థించే ఆత్మను నాకు మాకు దయచేయి నాయన. యేసయ్యా, నీ వాక్యం పట్ల శ్రద్ధను దయచేయి. ప్రతి దినము ఖచ్చితంగా బైబిల్ చదివే మనస్సు దయచేయి. ప్రార్థన, వాక్యము, ఈ రెండు రెక్కలు మా జీవితంలో బహుబలపరచు. బలమైన ఆత్మీయ రెక్కలు దయచేయి. ఫలితంగా సైతాను తంత్రాలను ఎదుర్కోగలిగిన, వాడు వేసే అగ్ని బాణములను లయపరచగలిగిన, వాడు తీసుకొచ్చే అపాయాలకు బలి కాకుండా యేసయ్యా మీరు మాకిచ్చిన ప్రార్థన, వాక్య ధ్యానం అనే రెక్కల ద్వారా సురక్షితముగా ఉన్నతమైన ఆత్మీయత కలిగి ఉన్నతమైన స్థలములో సైతానుకు అందనటువంటి ఎత్తైన స్థలములో నాయనా మేము జీవించులాగున ఉన్నత విలువలతో జీవించే జీవితం మాకు దయచే ప్రభువా. మా సంఘంలో ప్రతి ఒక్కరికి ప్రార్థించే మనస్సు, ప్రార్థించాలనే హృదయము దయచే నాయన. వాక్యం పట్ల శ్రద్ధనివ్వండి. వ్యక్తిగతంగా ఏకాంతంగా నీ సన్నిధిలో మోకరించే ఆత్మీయత దయచేయండి. యేసయ్యా, మాకు వ్యతిరేకంగా సైతాను మనుషులు చేసే ప్రతి చెడు ఆలోచనను లయపరచయ్యా. మాకు వ్యతిరేకంగా, మా కుటుంబానికి వ్యతిరేకంగా, ప్రాముఖ్యంగా మా బిడ్డలకు వ్యతిరేకంగా సైతాను తలపెట్టే ప్రతి ఆలోచన లయపరచయ్యా. మా కుటుంబం చుట్టూ కంచె వేయండి. మా సంఘము చుట్టూ కంచె వేయండి. ఈ సేవంతటి చుట్టూ కంచె వేయండి. సేవ చేస్తున్న వారి చుట్టూ కంచె వేయండి. యేసయ్యా, నీ రెక్కల చాటున మమ్ములను భద్రపరచయ్యా. మాకున్న ప్రతి అవసరము అయ్యా నీ సమృద్ధిలో తీర్చుము నాయనా. మా ఆత్మీయతలో పరిశుద్ధత, మా శరీరములో పరిశుద్ధత, మా తలంపులలో పరిశుద్ధత, మా చూపుల్లో పరిశుద్ధత, మా మాటల్లో పరిశుద్ధత, మా చేతల్లో పరిశుద్ధత అనుగ్రహించు నాయన. నువ్వు పరిశుద్ధుడు కనుక మేమును పరిశుద్ధులుగా జీవించే జీవితము దయచేయమని యేసయ్యా, మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని రక్షించుము నాయన. యవన బిడ్డలను కాపాడుము నాయన. వృద్ధాప్యంలో ఉన్న వారిని కనికరించుము నాయన. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని నాయన. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచే ప్రభువా. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయి నాయన. సొంత గృహము లేని వారికి అనుగ్రహించుము నాయన. శరీర బలహీనతలో ఉన్నవారికి స్వస్థతను దయచేయి నాయన. కుటుంబంలో శాంతి
సమాధానము, సంతోషము, సఖ్యత అనుగ్రహించు నాయన. మా ప్రాణ, ఆత్మ, శరీరాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చుము నాయన. నీ రాకడ వరకు, ఈ లోకయాత్ర మేము ముగించేంత వరకు యేసయ్యా మా చేయి పట్టుకొని నడిపించుము నాయన. నీ అడుగు జాడల్లో నడిపించుము నాయన. యేసయ్యా మా సంఘములలో గొప్ప ఉజ్జీవాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరూ నశించిపోతున్న మరొకరిని రక్షణలోనికి నడిపించే మనస్సునివ్వండి. మందిరానికి రాలేకుండా కనిపించకుండా కనుమరుగవుతున్న ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున వారిని మళ్ళా నీ సన్నిధికి యేసయ్యా నడిపించు నాయన. మా మందిరములో నిండి పొంగి పొర్లులాగున అభిషేకించయ్యా, ఆశీర్వదించయ్యా. మా సంఘ సభ్యులు కుటుంబముగా నీ సన్నిధికి వచ్చులాగున, బంధుమిత్రాదులతో నీ సన్నిధిలో కనిపించులాగున కనికరం చూపించండి అయ్యా. మేము ఎక్కడ లోపం కలిగి ఉన్నామో, ఎక్కడ పడి ఉన్నామో మాకు తెలియచేయి నాయన. నిత్యము నిన్ను ఘనపరిచే జీవితం మాకు దయచేయమని. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. వచ్చే ఆదివారం నాయన కృతజ్ఞత ఆరాధన అద్భుతంగా జరిగించండి. అన్ని ఆరాధనలలో నీ బిడ్డలను, నూతన బిడ్డలను నడిపించు నాయన. బెంగళూరులో జరుగుతున్న ప్రత్యేక మీటింగ్ని బహుగా ఆశీర్వదించాయా. అనేక వేల మంది వచ్చి నిన్ను ఆరాధించులాగున సహాయం చేయండి. ఇదే నా సేవకుణ్ణి, కుటుంబాన్ని, ప్రాముఖ్యంగా బిడ్డలిద్దరిని నీ చేతికి అప్పగిస్తూ తుది శ్వాస వరకు నీకోసమే జీవించాలి, నిన్నే సేవించాలి. ఈ బిడ్డలందరికీ నాయన మేము సేవ చేయగలగాలి. అటు మహాధన్యత నాకు, మాకు, మా కుటుంబాలకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడే ఉండును కాక. ఆమెన్. ఆమెన్.